గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధానాంశాలను చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే మాత్రం ఈనాడులో అయితే మాత్రం రాష్ట్రంలో హీరో జోరు అంటూ ఒక బ్యానర్ ఐటెంను అయితే ప్రచురించడం జరిగింది. ఇక మొత్తానికి దాదాపు 3,200 కోట్లతో విస్తరణ ప్రణాళికలు. ఇక హీరో మోటార్స్ సంస్థకు సీఎం అభినందనలు. సత్యవేడ్లో 750 కోట్లతో హీరో గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0కు సీఎం శంకుస్థాపన. శ్రీ సిటీ ప్లాంట్ను ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రంగా తీర్చిదిద్దాలని ఒక పవన్ ముంజాల్కు సూచన అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడొచ్చు. సంపద సృష్టించి పేదలకు పంచుతాం, సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినటువంటి అంశాలను. హీరో కంపెనీ తయారు చేసే స్కూటీ కమ్ ఆటో వాహనాన్ని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక చిత్రంలో కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్ తదితరులు ఉన్నారు. ఆయనే ఒక ఎలక్ట్రికల్ వాహనాన్ని స్వయంగా నడిపి సీఎం చంద్రబాబు నాయుడు కూడా కలిసి ప్రయాణం చేయడం జరిగింది. మొత్తానికైతే మాత్రం 3,200 కోట్లతో అయితే మాత్రం ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ద్వారా హీరోస్ ఆఫ్ టుమారో పేరిట డాక్టర్ బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ స్మారకార్థం స్కాలర్షిప్లు అందించే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా హీరో సంస్థ ప్రారంభించింది. తిరుపతిలోని మహిళా పోలీసులకు 63 ఈవీ 2 వీలర్ను అందించడానికి ముందుకు రావడం పట్ల సంస్థకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు శ్రీ సిటీలోని హీరో ప్లాంట్ను సందర్శించిన సీఎం పవన్ ముంజాల్ స్వయంగా డ్రైవ్ చేస్తున్న ఈవీలో వెళ్తూ ప్లాంట్ను పరిశీలించారు. స్కూటీ కమ్ ఆటో వాహన ప్రత్యేకతలు, ఆటో నుంచి స్కూటీని వేరు చేసే విధానాన్ని ఆసక్తిగా గమనించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్, హీటో మోటార్ కార్ప్ సీఈఓ హర్షవర్ధన్ చిట్లే, అనీషా ముంజల్, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు తదితరులు అయితే మాత్రం పాల్గొన్నారు. మొత్తానికైతే మాత్రం హీరో సంస్థ అయితే మాత్రం దాదాపు 3,200 కోట్ల రూపాయలతో పెట్టుబడులు అయితే మాత్రం పెట్టడానికి ఆసక్తి చూపుతుంది. మొత్తానికి సత్యవేడ్లో 750 కోట్లతో హీరో గ్లోబల్ పార్ట్స్ సెంటర్కి అయితే మాత్రం శంకుస్థాపన చేశారు. మొత్తానికి దాదాపు చంద్రబాబు నాయుడు అయితే మాత్రం గతంలో 2014 ఆ సమయంలో కూడా కియా వెహికల్స్ తయారీ కేంద్రాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అలాగే మొన్న ఈ మధ్య గూగుల్ సంస్థను కూడా విశాఖకు తీసుకురావడం జరిగింది. అలాగే కాగ్నిజెంట్, ఇట్లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఒక్కొక్కటి వస్తుంది. ఇప్పుడైతే హీరో మోటార్స్ పెట్టుబడుల గురించి అయితే మాత్రం చంద్రబాబు నాయుడు నిన్న చాలా హర్షం వ్యక్తం చేశారు. ఈ యొక్క మన ఆటో కమ్ స్కూటీ కమ్ ఆటో వాహనాన్ని కూడా ఆయన అయితే మాత్రం క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఏది ఏమైనా సరే మరోపక్క ఒక సేవా కార్యక్రమంలో భాగంగా 63 ఈవీ 2 వీలర్స్ను కూడా ఇక్కడ ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకి అందజేయడం జరిగింది. ఇది ఒక శుభపరిణామం అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం సంస్థకు అభినందనలు తెలపడం జరిగింది. మొత్తానికి చంద్రబాబు నాయుడు వారంలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాలకు అయితే మాత్రం ఏదో ఒక సంస్థతోటి ఎంఓయూలు కుదుర్చుకోవటం అవ్వచ్చు, లేకపోతే ఒప్పందాలు చేసుకోవటం అవ్వచ్చు, శంకుస్థాపన చేయటం అవ్వచ్చు. మొత్తానికి అయితే మాత్రం పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా అయితే మాత్రం చంద్రబాబు నాయుడు యాత్ర కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇక మొత్తానికి అమరావతి పరిరక్షణ అంటూ రౌడీల దండయాత్రల సైకో సహకారంతోనే గొడ్డల పార్టీ నేతల మాటలు చేతలు. సీఎం చంద్రబాబు ధ్వజం. నెల్లూరు జిల్లాలో పింఛన్లు అందజేశా. నెల్లూరు జిల్లా పున్నపవారిపాలెలో మానసిక దివ్యాంగురాలు తులసిమ్మకు పింఛన్లు అందజేస్తున్న సీఎం. చేతికి డబ్బులు ఇస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడవచ్చు. డైరెక్ట్గా ప్రతి నెల 1వ తారీఖున అయితే మాత్రం ప్రభుత్వ జీతాలు వస్తాయో రావో చెప్పలేము, లేకపోతే ప్రైవేటు సంస్థలో వస్తాయో రావో చెప్పలేము. కానీ చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఇంటింటికి వెళ్ళి 1వ తారీఖున జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని అయితే మాత్రం ఒక బృహత్తర పథకంగా అయితే మాత్రం ప్రతి నెల కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. మొత్తానికైతే మాత్రం అదొక పండగ వాతావరణంలాగా మంత్రులు అవ్వచ్చు, లేకపోతే కలెక్టర్లు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, అందరూ కూడా 1వ తారీఖున పింఛన్ల పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం అయితే మాత్రం కూటమి ప్రభుత్వం ఒక పండగ వాతావరణంలాగా అయితే మాత్రం చేస్తుంది. ఇక వాక్ స్వాతంత్రం మరొకరి హక్కులకు భంగం కాకూడదంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం నిన్న ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. భావ ప్రకటన స్వేచ్ఛకు పరిమితులున్నాయి, ప్రభుత్వంపై విమర్శలను ఆహ్వానిస్తాం, అసభ్య దోషణలు చేస్తే చర్యలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరిక. ఫేస్బుక్ వేదికగా ప్రసంగం. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. నేను, మా ప్రభుత్వము ఆ హక్కును గౌరవిస్తాం. అలా అని అది పూర్తిగా అపరిమితమైన హక్కు కాకూడదు. దానికి కొన్ని పరిమితులున్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘిస్తే చట్టపరమైన పరిణామాలు తప్పు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ నిన్న కొంచెం ఘాటుగానే హెచ్చరించడం జరిగింది.
భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, మరో పక్క రాజ్యాంగం కల్పించిన హక్కు ఉంటుంది, వాక్ స్వాతంత్ర హక్కు కూడా ఉంటుంది. కానీ ఇవన్నింటినీ కూడా ఉల్లంఘిస్తూ ఎదుటి వ్యక్తి హక్కుని హరించే విధంగా, ఎదుటి వ్యక్తిపై తీవ్రమైనటువంటి విమర్శలు లేకపోతే వాళ్ళ హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఒకటి ప్రశ్నించవచ్చు, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏమైనా లోపాలు ఉంటే ఎత్తి చూపొచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. కానీ మితిమీరి అతిగా ప్రశ్నిస్తే మాత్రం అవి తీవ్ర పరిణామాలు ఉంటాయి. మరోపక్క మతాలు అవ్వచ్చు లేకపోతే కులాలు అవ్వచ్చు, వీటిపై కూడా ప్రశ్నించవచ్చు. కానీ వాటిపైన కనుక అదే పనిగా పట్టుకొని సోషల్ మీడియాని దుర్వినియోగం చేయటం కానీ, లేకపోతే ఎదుటి వ్యక్తి మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై విమర్శలు చేయండి, నా ప్రభుత్వంపై విమర్శలు చేయండి, కాబట్టి దాన్ని స్వీకరిస్తాం. కానీ వాటిని కావాలని గోరంతలు కొండంతలుగా చేసి గనక బూచిలాగా చూపించే ప్రయత్నం అయితే మాత్రం చేయొద్దు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించడం జరిగింది. అంతేకాకుండా అంటే ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఒక సెల్ని ఏర్పాటు చేసి అత్యవసరంగా స్పందించే విధంగా అయితే మాత్రం ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేసి దానికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మహిళల పట్ల మాత్రం అగౌరవంగా ప్రవర్తిస్తే మాత్రం సహించేది లేదన్నారు. మతాలు, కులాలు, రకరకాలైనటువంటి అంశాలపై అయితే మాత్రం ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ప్రశ్నించాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియా ఉంది కాబట్టి నాకు భావ స్వేచ్ఛ ప్రకటన ఉంది, వాక్ స్వాతంత్రం ఉందని చెప్పేసి విచ్చలవిడిగా మాట్లాడితే మాత్రం సహించేదే లేదు. ప్రశ్నించండి, సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. కానీ అదేవిధంగా తీవ్ర స్థాయిలో ప్రశ్నించడం, లేకపోతే కులాల్ని టార్గెట్ చేయటం, మతాలని టార్గెట్ చేయటం, లేకపోతే మహిళల్ని టార్గెట్ చేయడం అనేది మాత్రం సహించరానిది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించింది అయితే మాత్రం ఇమీడియట్గా స్పందించే విధంగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఒక సెల్ని అయితే మాత్రం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఇక మరో అంశం చూడొచ్చు. ఇక రాష్ట్రంలో చట్టం కాదు భయంతో పాలన సాగుతుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక విశాఖను వదిలేసినట్లేనా అన్న ప్రశ్నకు అయితే మాత్రం సమాధానం ఇవ్వని వైనం అంటూ కథనించవచ్చు. మావిగాన్ మా నినాదం అంటూ నిన్న వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ఇది పార్టీకి అది మైలేజ్ ఇస్తుందా లేకపోతే ఇంకా డ్యామేజ్ చేస్తుందా అనేదే మనం చూడాలా. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం. మావిగాన్ వర్సెస్ అమరావతిని వచ్చే ఎన్నికల ఎజెండాగా చేస్తాం, మా నినాదం మావిగాన్, దానికి మద్దతు ఇచ్చేవాళ్ళు మాతో ఓటేస్తారు, మాకే ఓటేస్తారు, అమరావతి వైపు ఉండేవారు చంద్రబాబుకు ఓటు వేస్తారు, మేము మాత్రం మావిగాన్ వైపే, దీన్నే ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మావిగాన్ అంటున్నారు, మరి విశాఖను వదిలేసినట్లేనా అని విలేకరులు అడగగా సమాధానం చెప్పకుండానే జగన్ వెళ్ళిపోయారు. ఉండవల్లి పెనుమాకలో పర్యటిస్తారా అని అడిగినప్పుడు స్పందిస్తాను, నేను వెళ్తే అమరావతికి జగన్ వ్యతిరేకమని ప్రాజెక్ట్ చేస్తారు, ఇక నేను వ్యతిరేకం కాదు, నేను రైతుల సానుభూతి పరని, అక్కడ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తున్నాం, దాడి చేసి ఎదురు కేసులు, ఇక రైతుల కోరిక మేరకే అమరావతిలో పరిశీలించేందుకు మా పార్టీ ప్రతినిధులు వెళ్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా వాళ్లపైనే దాడి చేయించారు, తిరిగి మా వాళ్లపైనే కేసులు పెట్టారు, అమరావతిలో జరుగుతున్న దోపిడీ, రైతులని ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు బయటకు రాకుండా చేసేందుకే ఈ దాడులు చేస్తున్నారంటూ నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తానికైతే మాత్రం ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం మావిగాన్, మా రాజధాని మావిగాన్, ఇది మేనిఫెస్టోలో పెడతాం, అమరావతికి కావాలనుకునే వాళ్ళు తెలుగుదేశానికి ఓటేస్తారు, మావిగాన్ కావాలనుకునే వాళ్ళకు వైసీపీకి ఓటేస్తారని చెప్పేసి ఒక కుండబద్దలు కొట్టి చెప్పినట్లు చెప్పారు. గతంలో కూడా మనం చూసాం 2014 ఎన్నికల్లో అయితే మాత్రం చంద్రబాబు నాయుడు స్పష్టంగా అమరావతి రాజధాని అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇక తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం అంటే అమరావతి అప్పుడైతే మాత్రం 3 రాజధానులని చెప్పలేదు, అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అని చెప్పేసి చెప్పారు. అప్పటి వరకు కూడా అమరావతి రాజధానిగా ఉంటుంది, నేను ఇల్లు కూడా అమరావతిలోనే కట్టుకుంటాను, అమరావతిలోనే ఉన్నాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. భూమి కూడా దానికి నేను సహకరిస్తానని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి 2014లో అప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి ప్రతిపక్ష నేతగా చెప్పాను. తర్వాత 2019లో మాత్రం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు ఇది 3 రాజధానులు అని చెప్పేసి విశాఖ మరియు అమరావతి, కర్నూలు అని ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆయన ఈ చేయటంతో తర్వాత అది మళ్ళీ 2024లో మాత్రం ఎన్నికలు రావడంతో ఒక్కసారిగా అయితే మాత్రం పరిణామాలు మారిపోయాయి. దీనికి ఆయనకైతే మాత్రం
11 సీట్లకు పరిమితం అవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు 3 రాజధానులు అయితే మాత్రం మనకి డ్యామేజ్ అయింది, పార్టీకి దాదాపు ఇంత నష్టం జరిగింది కాబట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు విశాఖను కూడా డెవలప్ చేస్తున్నారు కాబట్టి అమరావతి ఏకైక రాజధాని అని చెప్పేసి ఆయన చెప్పడంతో ఇక దీన్ని కూడా ఏ విధంగా కిరికిరి పెట్టాలా, మన స్టాండ్ కనుక 3 రాజధానులని కనుక ఉంటే మళ్ళీ ఇంకా డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మావిగానని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఆయన తెరపైకి తీసుకురావడం జరిగింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటూ ఆయన ఒక కొత్త నినాదం, దీన్ని సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి సూళ్ళూరుపేటలో మిగిలినటువంటి అక్షరాలు తీస్తే ఏంటి, లేకపోతే మిగిలిన చాలా రకరకాలైనటువంటి అంశాలతోటి ఇక విచ్చలవిడిగా కామెంట్ చేయడం జరిగింది. మొత్తానికైతే మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మావిగాన్ అనేటటువంటి నినాదాన్ని ఎత్తుకోవటం వెనక ఆంతర్యం ఏమిటి, ఇది పార్టీకి డ్యామేజ్ చేస్తుందా లేకపోతే ఇంకా మైలేజ్ పెంచిద్దా, 15 సీట్ల నుంచి ఇంకా ఎన్ని సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి, 2029 ఎన్నికల్లో ఇదే అంశంతో అయితే మాత్రం పక్కాగా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి కనుక ఒక మాట అంటే మాత్రం అదే మీద ఉంటారు కాబట్టి మావిగాని దాని మీదే మేము ముందుకెళ్తాం. అమరావతి కావాలనుకున్న వాళ్ళు టీడీపీకి ఓటేస్తారు, మావిగాని కావాలనుకున్న వాళ్ళు మాకు ఓటేస్తారు. ఇదే ఎన్నికల్లో మేము మేనిఫెస్టోలో పెట్టి అంత బాహాటంగా అంత మీడియా ముఖంగా చెప్పారు కాబట్టి ఇదైతే మాత్రం వైసీపీ స్టాండ్. వైసీపీకి మైలేజ్ ఇస్తుందా డ్యామేజ్ చేస్తుందా, ఇదే అంశం అయితే మాత్రం రానున్న రోజుల్లో. మరోపక్క అమరావతిలో పర్యటిస్తాం, అమరావతిలోకి అక్కడ పర్యటించడానికి పోతే టీడీపీ వాళ్ళే ముఖ్యంగా సీఎంఏ మాపై దాడి చేయించారు, మాపై కేసులు పెట్టారు, రకరకాలైనట్టు చెప్పారు. మరి అమరావతి వద్దని కదా, అమరావతి వద్దని చెప్పేసి మళ్ళీ అమరావతిలో పర్యటించడానికి మరి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం నిజంగా కొంత వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవటం అయితే మాత్రం కొంత మరి పార్టీకి ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుంది అనేదే మనం చూడాలా. ఇక మొత్తానికైతే మాత్రం కొంత వైసీపీలో అయితే మాత్రం దాన్ని మరి ఏ విధంగా చూడాలని చెప్తుంది. సవాళ్ళను అవకాశాలుగా మలుచుకోండి, సాంకేతికత సృజనాత్మకత జోడిస్తే సుసంపన్నం భారతం అంటూ ఏపీ సెంట్రల్ వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇక ఏపీ మంత్రి నారా లోకేష్ అలాగే గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము అయితే మాత్రం ఇక రాష్ట్రంలో అంటే విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్నటువంటి యొక్క పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిపై అయితే మాత్రం ఇక లోకేష్ ఇచ్చినటువంటి స్పీచ్కి అయితే మాత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొంత అంటే ఆయనపై ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తుంది. స్కూల్లో విద్యా వ్యవస్థలో అవ్వచ్చు, పాఠశాలలో అవ్వచ్చు, తీసుకొస్తున్నటువంటి కొత్త ప్రమాణాలు అవ్వచ్చు, చేస్తున్నటువంటి శ్రద్ధ అవ్వచ్చు, అంతర్జాతీయంగా తిరిగి స్కూళ్ళు అలాగే కాలేజీల్లో తీసుకోవాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, విద్యా సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి మార్పులు అవ్వచ్చు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే మాత్రం నారా లోకేష్ని అభినందించిందని చెప్పేసి మనం చూడవచ్చు. ఇక ఈఏపీ సెట్ ఫలితాల్లో బాలికల హవా అంటూ ఒక కథనాన్ని అయితే చూడవచ్చు. ఇంజనీరింగ్ విభాగంలో 71.65% ఉత్తీర్ణతో పైచేయి 69.63 ఉత్తీర్ణత సాధించిన బాలురు. ఫలితాలు ఎక్స్లో విడుదల చేసిన మంత్రి లోకేష్ ఇంజనీరింగ్లో 70.52%, బైపీసీ స్ట్రీమ్లో 89.59 మందికి అయితే మాత్రం అర్హత సాధించారంటూ కథనాన్ని అయితే మాత్రం చూడవచ్చు. మణిదీప్ రెడ్డి మొదటి ర్యాంక్ ఇంజనీరింగ్ విభాగంలో సాధించారు. జస్వంత్ నాయుడు మొదటి ర్యాంక్ అగ్రికల్చర్ ఫార్మాలో మొదటి ర్యాంక్ అయితే మాత్రం సాధించినటువంటి విజయాన్ని మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే మాత్రం ఇక సాక్షి దినపత్రికగా మనం చూడవచ్చు. ఈ సాక్షి దినపత్రికలో అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కువగా కథనాలు ఉంటూ ఉంటాయి. వాటన్నిటి కూడా ఒకసారి చూద్దాం అసలు దినపత్రికలో ఏ విధమైనటువంటి. ఏ రామ్ సేవ్ ఆంధ్ర, బాబు పాలన అంటేనే మోసం గ్యారంటీ అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం ప్రచురించడం జరిగింది. రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ జగన్. రైతుల్ని గాలి కొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం. నేను మొట్టమొదటే చెప్పా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ఇక తన అవినీతిని దోపిడీని ప్రశ్నించే గొంతుకును నొక్కేస్తున్న చంద్రబాబు, చట్టాన్ని పోలీసు వ్యవస్థను చేతుల్లోకి తీసుకుని దారుణంగా వ్యవహరిస్తున్న సీఎం. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు, భయం రాజ్యం ఏలుతుంది. సాయికృష్ణ లాకప్ చేసి శవం మాయం చేశారు. 46 రోజుల పాటు తల్లికి బూడిద కూడా ఇవ్వకుండా కేసును కప్పిపెట్టారు. నేను వెళ్ళిన 4 రోజులకు కానీ అరెస్టులు చేయలేదు. శవాన్ని మాయం చేసినట్లుగానే సీసీ ఫుటేజ్ కూడా మాయం. మరి విజయవాడలోని పబ్లిక్ ప్లేసుల్లో ఫుటేజ్ ఏమైంది అంటూ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ప్రశ్నించారు.
దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్లపై మీ వైఖరి ఏమిటో చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పదవుల్లో ఉన్న మీ పార్టీ నేతలు దళితులను కించపరుస్తుంటే వీరేం చేస్తున్నారు? పతనం ఖాయమని సర్లో కుట్రలు, వైఎస్ఆర్సీపీ సానుభూతి ఓట్లు తొలగించేందుకు సర్కారు కుట్ర. మొత్తానికి రకరకాలైనటువంటి అంశాలను మాత్రం మన జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం నిన్న మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది. సర్ ప్రక్రియలో అవ్వచ్చు, లేకపోతే మాత్రం దళితులను కించపరుస్తుంటే మీరేం చేస్తున్నారు? పదవుల్లో మీ పార్టీ నేతలు దళితులను కించపరుస్తుంటే ఏం చేస్తున్నారు? మరోపక్క మొత్తానికైతే మాత్రం దళిత క్రిస్టియన్ రిజర్వేషన్లపై మీ వైఖరి ఏంటి అంటూ ఇది ఒక మెలిక పెట్టడం జరిగింది. మొత్తానికి ఎక్కడో సాట ఏదో ఒకటి ప్రభుత్వానికి మెలిక పెట్టే చర్యల్లో భాగంగా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కానీ నిన్న ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చర్చించినటువంటి అంశం అయితే ఏ రామ్ సేవ్ ఆంధ్ర అంటూ ఒక అంశాన్ని అయితే మాత్రం లేవనెత్తం. అదే హాట్ టాపిక్గా మారింది. అందరూ కూడా సోషల్ మీడియా అవచ్చు, మిగిలినటువంటి రాజకీయ నాయకులు అవచ్చు, రాజకీయ విశ్లేషకులు కూడా దీనిపై అసలు జగన్మోహన్ రెడ్డికి ఎవరిస్తున్నారు సలహాలు? ఈ మావిగన్ అనే దాని మీదే తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి అని చెప్పేసి వస్తూ ఉంటే దీనిపై మాత్రం వాళ్ళు సమర్థించుకునే పని చేస్తున్నారు. మొత్తానికి ఈ వివాదంతో మరి రేపు ఎన్నికలకు వస్తారు కాబట్టి వైసీపీకి అది మైలేజా, లేకపోతే వైసీపీ నాయకులు అయితే మాత్రం సమర్థించుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలోనే అమరావతి పర్యటనకు వెళ్ళినటువంటి వైసీపీ నాయకులపై అక్కడ అమరావతి రైతులు అయితే మాత్రం దాడి చేయడం జరిగింది. మరి ఈ మావిగన్ అంశాన్ని ఏ విధంగా తీసుకుంటారనేది మనం అక్కడ ప్రజలు అయితే మాత్రం ఏ విధంగా దాన్ని రానున్న ఎన్నికల్లో కూడా మేము అమరావతి మావిగన్ ఈ రెండింటి మధ్య జరుగుతాయి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దీనిపై ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఇక నా ప్రాణాలకు ముప్పు, తనను పోలీస్ కస్టడీకి వద్దన్న సీఐ నాగరాజు ఇప్పటికే అన్ని వివరాలు చెప్పిన న్యాయమూర్తి ఎదుట స్పష్టీకరణ. పెద్దల పేర్లు బయటకు రాకుండా అడ్డు తొలగించే కుట్ర. ఈ క్రమంలోనే విచారణకు సహకరించడం లేదంటున్న సిట్. పరస్పర విరుద్ధ విషయాలతో సర్కారు పోలీసుల పెద్దల కుతంత్ర బట్టబయలు. టీడీపీ పెద్దల భూదందా నేపథ్యంలోనే సాయికృష్ణ లాకప్ హత్య. ఇందుకు ప్రత్యక్ష సాక్షి పాత్రధారి సీఐ నాగరాజే. ఆయన నోరు విప్పితే ఇక్కట్లేనని నోరు మూయించే పన్నాగం అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం సాక్షి దినపత్రికలో చూడవచ్చు. ఇక టీడీపీ పెద్దల భూదందా నేపథ్యంలోనే సాయికృష్ణ లాకప్ హత్య. భూదందా ఇక్కడ చూడండి, రాజకీయ కోణం, ప్రతిదీ రాజకీయ కోణంలో. ఇక్కడ ఈ దాదాపు 20 కేసులు ఉన్నాయి ఆయన మీద. మొత్తం ఫోక్సో కేసు, మైనర్ బాలికని అత్యాచారం చేసినటువంటి కేసు అవ్వచ్చు, లేకపోతే చిల్లకల్లో ఒక బీర్ బాటిల్ పగలగొట్టి ఒక వ్యక్తిపై హత్య చేశాడని చెప్పేసి అవన్నీ రకరకాల. మళ్ళీ దీనన్నీ కూడా టీడీపీ పెద్దలకి ఎక్కడ బండారం బయటపడుతుందని చెప్పేసి భూనంద సాయికృష్ణ హత్య కేసు లాకప్ డెత్ అని చెప్పేసి ఇరికించారు. ఆయన నోరు విప్పితే ఇక్కట్లేనని నోరు ముయించే ప్రయత్నం. అలా నాగరాజు గనక సిఐ పోలీసు కస్టడీకి అప్పచెబితే ఆయన ఎలాంటి మ్యాటర్ బయట పెడతాడో, ఎలాంటి విషయాలు బయట చెప్తాడో. మరోపక్క టీడీపీ నాయకుల పేర్లు బయటే వస్తాయని చెప్పేసి టీడీపీ నాయకులు ఆయన కప్పిపుచ్చుతున్నారు, ఆయన నోరు మూయించుతున్నారని చెప్పేసి చూద్దాం. మరి అది ఏ విధంగా సిట్ విచారణలో ఎలాంటి విచారణ బయటకు వస్తుందో చూద్దాం. మొత్తానికైతే మాత్రం కస్టడీలో కొట్టడం వల్లే సాయికృష్ణమూర్తి సాక్ష్యాలను తుడిచేసి మృతదేహాన్ని మాయం చేశారు. పోలీస్ స్టేషన్లో 18 నెలల సీసీటీవీ ఫుటేజీలు లభించలేదు. అసలు హార్డ్ డిస్కులను దొంగిలించిన వారు వాటి స్థానంలో వేరే హార్డ్ డిస్కులను ఉంచారు. సిట్ విచారణలో నిందితులు మౌనంగా ఉన్నారు. కాపు యువకుడు లాకప్ డెత్ కేసులో తాజాగా 2 కానిస్టేబుల్కు రిమాండు. ఇక వీరి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పోలీసులు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఒక కార్డు ఉపయోగించారు, సామాజిక వర్గం కార్డు ఉపయోగించారు, కానీ ఎక్కడా ఉండదు అనమాట. అంటే ఈయన ఒక ముద్దాయి, లేకపోతే ఒక కేసులు ఉన్నాయి కాబట్టి ఈ కూడా అని చెప్పేసి ఇక్కడ కార్డు ఉపయోగిస్తున్నారు. ఇది అయిన సరైనటువంటి పద్ధతిగా దీన్ని కూడా ఆపాదించాలి. పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం చెప్పడం జరిగింది. ఒక 20 కేసులున్న వ్యక్తిపై, అంటే ఆ సామాజిక వర్గం అనే వ్యక్తి కాబట్టి ఆ కేసుల నుంచి ఉపసంహరించాలా, లేకపోతే కేసులు ఆ సామాజిక వర్గం అని ఆ కేసులు చేశాడా? రౌడీకి కులం, మతం ఇవన్నీ కూడా మనం వాటిని ప్రాతిపదికన అయితే మాత్రం చూడకూడదు. వాడు రౌడీ అయితే రౌడీగానే చూడాలా. కాబట్టి వాటి కులం ఆపాదించి ఆ విధంగా వెనకొచ్చుకొచ్చే ప్రయత్నం చేయొద్దని పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మొట్టమొదటి నుంచి కూడా చెప్పడం జరిగింది. మరో ఆసక్తికరమైనటువంటి ఏపీలో ఉపాధి కూలీ పెంపు 5 రూపాయలు మాత్రమే. 9 రాష్ట్రాల్లో 44 నుంచి 60 రూపాయల చొప్పున పెంపు. వీబీజీ రామ్జీ పథకంలో రోజు కూలీ రేట్లను ప్రకటించిన కేంద్రం. గత జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్ల ఉపాధి కూలీ రేటు 89 రూపాయల వరకు పెరుగుదల అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు.
ఇక ఇంతకుముందు కూడా మనం చూడవచ్చు ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల. ఎక్స్ ఖాతాలో విడుదల చేసిన మంత్రి లోకేష్ ఇంజనీరింగ్ విభాగంలో అర్హత సాధించిన వారు 70.52%, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో ఉత్తీర్ణత పొందిన వారు 89.59% అంటూ కథనాన్ని చూడవచ్చు. ఇక యువత దేశానికి అమూల్య సంపద అంటూ ద్రౌపది ముర్ము స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పడం జరిగింది. వీరి శక్తి, ప్రతిభ, అంకితభావంతోనే వికసిత భారత్ సాధ్యం. సర్వేపల్లి రాధాకృష్ణన్, నీలం సంజయ్ రెడ్డి జీవితాలు స్ఫూర్తిదాయకం. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డేటా సెంటర్ మల్టీమీడియా స్టూడియోకు శ్రీకారం అంటూ కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. ఆమె ద్రౌపది ముర్ము అయితే మాత్రం స్నాతకోత్సవంలో పాల్గొన్న విద్యార్థుల ప్రతిభను చూసి అయితే మాత్రం ఆమె మెచ్చుకోవడం జరిగింది. ఏపీ అయితే మాత్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది. విద్యారంగంలో మీరు రాణిస్తున్నటువంటి ప్రతిభను చూసి అయితే మాత్రం అభినందిస్తున్నానని ఆమె చెప్పడం జరిగింది. ఆగస్టు 30న నీట్ పీజీ. దేశంలో మెడికల్ పీజీ కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన నీట్ పీజీ 2026 పరీక్షను ఆగస్టు 30న నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్లైన్లో బుధవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పరీక్షా కేంద్రాల సమాచారం ఆగస్టు 11న ప్రకటిస్తారు. సెప్టెంబర్ 30న ఫలితాలను వెల్లడించనున్నారు. జమ్మలమడుగులో ఉద్రిక్త. సున్నపురాల వద్దే జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పరిశ్రమలకు వైఎస్ఆర్సీపీ నేతల ప్రయత్నం. ఇక శాంతి భద్రతల సమస్య అంటూ అడ్డుకున్న పోలీసులు. సీఎం చంద్రబాబు తీరుపై నేతల ఫైర్. తాము చేపట్టిన పనులను కొనసాగించకుండా 2 ఏళ్లుగా అడ్డుకున్నారని ఆగ్రహం. ఇప్పుడు మరోమారు శంకుస్థాపన నాటకం ఆడుతున్నారని చెప్పేసి ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. దానికి సంబంధించి అక్కడ వైసీపీ నాయకులు వెళ్తుంటే మాత్రం అడ్డుకున్న కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. రైతులను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం అంటూ ఒక కథనాన్ని ఇంతకుముందు కూడా మనం చూస్తే ఒక వచ్చే ఎన్నికల్లో మావిగన్ అమరావతి అంటూ ఇంతకుముందు కూడా దీని గురించి మనం క్షుణ్ణంగా చెప్పుకోవడం జరిగింది. ఇక నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. వరుసగా రెండో ఏడాది పొగాకు, మామిడి. ఇది కరెక్ట్ పాయింట్. ఇది జగన్మోహన్ రెడ్డి అడగాల్సినటువంటి ప్రశ్నలన్నీ. ఇప్పుడు అమరావతి మావిగాన్ వర్సెస్ అమరావతి ఇది అసలు సమస్యే కాదు. దీని గురించి అమరావతి అవుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయి. ఇంకా దీని మీద రాద్ధాంతం చేసి ఒకసారి కేంద్ర పార్లమెంట్లోనే దానిపై బిల్లు పెట్టారు. ఆ గజిట్ నోటిఫికేషన్ రావడం జరిగింది, ఆమోద ముద్ర పడింది, అంతా అయిపోయింది. మళ్ళీ తర్వాత మావిగాన్ అని చెప్పేసి ఇది వేసుకుంటే మరి దీన్ని ఏ రాయిలాగా మనం చూడాలో అర్థం కావట్లేదు. కాబట్టి అది మరి ఎట్లా చూడాలో అర్థం కాదు. ఇది వైసీపీకి అయితే మాత్రం మరి మైలేజ్ వస్తుందా, డ్యామేజ్ వస్తుందో చూడాలి. ఇవి అయితే మాత్రం క్లియర్గా పంటకు గిట్టుబాటు ధర లేదు. వరుసగా రెండో ఏడాది పొగాకు, మామిడి రైతు తీవ్ర నష్టాలు. బాబు పొగాకు కంపెనీలతో సమావేశమైన మరుసటి రోజే ధర పతనం. అప్సడాను నిర్వీర్యం చేసి ఆక్వా రైతులకు ద్రోహం తలబెట్టారు. కంపెనీలని కొమ్మక్కై ఫీడ్ ధరలు కిలో 14 నుంచి 16 పేరు పెంపు. అదే సమయంలో రొయ్య ధర 100 రూపాయలు కౌంట్ కిలో. 270 రూపాయల నుంచి 200లకు పడిపోయిన దుస్థితి అని చెప్పేసి తోతాపురి మామిడికి గిట్టుబాటు ధర లేక రోడ్లెక్కి. ఇది ఒక ప్రతిపక్ష నేతగా ఇక్కడ కాదు అసెంబ్లీలో మాట్లాడాలి. వీటన్నిటిపై అసెంబ్లీలో మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చినా ఇవ్వకపోయినా, ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా 11 సీట్లు అవ్వచ్చు, 5 సీట్లు అవ్వచ్చు, ఒక్కళ్ళగైనా సరే. గతంలో మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు 294 స్థానాల్లో 294 సీట్లలో 23 సీట్లకే పరిమితమైంది. అప్పుడు సిఎల్పి నాయకుడు జనార్దన్ రెడ్డి సిఎల్పి నాయకుడిగా ఉండి ఏపీ అసెంబ్లీలో యోధులు చాలామంది ఉద్దండులు ఉన్నారు, రాజకీయ నాయకులు. అట్లాంటి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 23 మందితోటి అయితే మాత్రం కాంగ్రెస్ అయితే మాత్రం ఎంతో పోరాటం చేసింది, చాలా గొప్పగా పోరాటం చేసింది. దాంతో తర్వాత 75కి పెరిగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత సిఎల్పి తీసుకొని ఆయన కూడా పోరాటం జరిగింది. తర్వాత అధికారంలోకి రావడం జరిగింది. అట్లా పోరాటం చేయాలి. అంతేగాని నాకు ఇవాళ ఏదో బయట ప్రెస్ మీట్ పెట్టి మావిగాననికో చెప్పేసి మళ్ళీ వారం 15 రోజుల తర్వాత కనపడటం అది కాదు. మొత్తానికి ఇదిగో ఇది కరెక్ట్ పాయింట్. ఇవి తీసుకొని ప్రభుత్వంపై పోరాడాలా. గిట్టుబాటు ధర, పొగాకు రైతులకు నష్టం వాటిల్తుంది. ఆక్వా రైతుల యొక్క పరిస్థితులు ఏంటి, మా ప్రభుత్వ హయాంలో ఇవి ఇచ్చాం, ఇప్పుడు చేయండి అని చెప్పేసి రైతులకు మేలు చేసే విధంగా చేయాలా, వాళ్ళ మన్ననలు పొందాలా, రైతుల యొక్క పక్షాన ఉన్న వైసీపీ అనే విధంగా చేయాలి. కానీ ఎంతసేపు మావిగాను అమరావతి ఇదైతే మాత్రం అంత మైలేజ్ ఇచ్చే పరిస్థితి ఉందా లేదనేదే రానున్న రోజుల్లో మనం చూద్దాం. ఆక్వా రైతులు అవ్వచ్చు, మామిడి రైతులు అవ్వచ్చు, పొగాకు రైతులు అవ్వచ్చు, రకరకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైతుకి అండగా నిలబడితేనే ఏ ప్రభుత్వం అయినా మనగలిగిద్ది. కాబట్టి నువ్వు అండగా ఉంటే నీకే మైలేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మావిగాను
పరిస్థితి తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు చెప్పేటటువంటి సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు? ఆ సలహా తీసుకొని అది ఏ విధంగా నువ్వు అమలు చేస్తున్నావు? ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం వెనకైతే మాత్రం కొంతమంది రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యంలోకి పడేసేటటువంటి పరిస్థితి ఉన్నట్లు మనకు తెలుస్తోంది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ముందే గుర్తిస్తే క్యాన్సర్కు చెక్కు ప్రాథమిక స్థాయిలోనే నివారించాలన్నదే లక్ష్యం. అట్లాస్ క్యాన్సర్ కణాలను గుర్తించే వీలు. ఇక మహిళలకు వచ్చే క్యాన్సర్పై ప్రత్యేక దృష్టి పెట్టాం. 3 ఏళ్లలో 30 లక్షల మంది మహిళలకు స్క్రీనింగ్. దీనివల్లే వ్యాధి ఉంటే ముందే బయటపడుతుంది. హెచ్పివి వ్యాక్సిన్తో కేసులు తగ్గొచ్చు. రాష్ట్రంలో 84% వ్యాక్సినేషన్ పూర్తి. దేశంలో టాప్ క్యాన్సర్ నివారణ నియంత్రణలో ఆదర్శంగా ఏపీ. జాతీయ సగటు కంటే రాష్ట్రంలో తక్కువ కేసులు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఎర్లీ స్టేజ్ కేసులు గుర్తించడం మంచి పరిణామం. ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఆయన ఈ మధ్య పద్మశ్రీ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. మొత్తానికి క్యాన్సర్పై అయితే మాత్రం ఆయన అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు. ఈ మధ్య సన్మాన కార్యక్రమం కూడా చేయటం జరిగింది. ఒక ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు అయితే మాత్రం ఆయన్ని దానికి సంబంధించి క్యాన్సర్పై అయితే మాత్రం ముందస్తుగానే గుర్తిస్తే మాత్రం, ముఖ్యంగా మహిళల క్యాన్సర్లు అయితే మాత్రం ముందస్తుగా గుర్తిస్తే సాధ్యమైనంత వరకు నివారించవచ్చు అని చెప్పేసి, అప్రమత్తే దీనికి ఒక మార్గం అని చెప్పేసి నోరి దత్తాత్రేయుడు అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఇక మరో అంశం చూడొచ్చు. అమల్లోకి వీబీజీ రామ్జీ. వేతనం ఏపీలో ₹5 పెంపు, తెలంగాణలో ₹1 పెంపు. ఉపాధి హామీ స్థానంలో కొత్త పథకం. వేతనాల రేట్లను ప్రకటించిన కేంద్రం. 21 రాష్ట్రాల్లో సగటు వేతనం ₹300, అత్యధికంగా హర్యానాలో 409. దక్షిణాది రాష్ట్రాల్లో పెంపు 3% లోపే. తిరుపతి జిల్లాలో ప్రారంభించిన కేంద్ర మంత్రి చౌహాన్. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నట్లు కథనాన్ని అయితే చూడొచ్చు. ఈ గతంలో ఉపాధి హామీ ఒక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం భాగంగా దాన్ని వీబీజీ రామ్జీ అని చెప్పేసి ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం అయితే మాత్రం దాన్ని తీసుకురావడం జరిగింది. దానిపై మరి ఏ విధంగా పెంచుతారు? ఇక ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం ₹5, ఏపీలో అయితే ₹5 పెంచడం జరిగింది. తెలంగాణలో ₹1 పెంచడం జరిగింది. మావిగాన్ అజెండా మా అజెండా అంటూ ఒక కథనాన్ని బ్యానర్ ఐటెంను మనం చూడవచ్చు. ఇది ఇంతకుముందు దీని గురించి మనం క్షుణ్ణంగా చెప్పుకోవడం జరిగింది, మావిగాన్ గురించి. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాలను అయితే మాత్రం ఒక హైలైట్గా బ్యానర్ ఐటెంగా ప్రచురించడం జరిగింది. ఎందుకింత కక్ష అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. నాడు 3 ముక్కలు, ఇప్పుడేమో మావిగాన్. రాజధాని ఇంతలా వ్యతిరేకించే పార్టీ రాష్ట్రానికి అవసరమా అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. నాడు రాజధానికి మద్దతు ప్రకటించి అడుగడుగున జగన్ అడ్డంకులు. నిన్న పరిరక్షణ పేరిట రౌడీలతో దండయాత్ర. అధికారం కోసం మళ్లీ అరాచక పర్వం. నాడు సభలో నా భార్యను అవమానించారు. నిన్న దళిత హోంమంత్రిని కించపరిచారు. నేడు పవన్ కళ్యాణ్ కుమార్తెను అవమానిస్తూ పోస్టులు. కులం మతం పేరుతో చిచ్చులకు ప్రయత్నాలు. ఈ గంజాయి బ్యాచ్కు భయపడే ప్రశ్న లేదు. ప్రజాస్వామ్యం శాంతి కావాలంటే గొడ్డల పార్టీని తరిమేయాలి సీఎం చంద్రబాబు నాయుడు. నెల్లూరు జిల్లాలో పింఛన్ల పంపిణీ. ఆయన అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. మొత్తానికి అయితే మాత్రం ఇక రాజధానికి మద్దతు ప్రకటించారు అప్పట్లో. మళ్ళీ ఇప్పుడు వెనక్కి తీసుకొని 3 రాజధానుల తర్వాత ప్రజలైతే మాత్రం తీవ్ర ఎఫెక్టు పెట్టడం జరిగింది. ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మావిగాన్ అన్నారు. ఇదేంటి అంటే అమరావతి రైతులు, అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులు కావచ్చు, లేకపోతే ఇబ్బంది కలిగించడం. మొన్న ఈ మధ్య వైసీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అక్కడ పర్యటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ వ్యతిరేకత రావడంతో అక్కడ ఏం చేయాలి. ఏదైనా సరే ఒక రాజకీయం చేయాలంటే రైతులకి గిట్టుబాటు ధర అవ్వచ్చు, లేకపోతే నిరుద్యోగం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే అక్కడ అంటే పంటలు భూములు కోల్పోతున్నారు రైతుల పక్షాన అవ్వచ్చు, నిలవచ్చు, వీళ్ళందరూ వచ్చు పార్టీని బలోపేతం చేసుకోవడానికి. కానీ ఇదైతే మాత్రం మావిగాన్ అనేది మాత్రం ఇవ్వచ్చు. కానీ మా కుటుంబ సభ్యులను అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను అవ్వచ్చు, ఇట్లా మహిళలను అవ్వచ్చు, మరోపక్క హోంమంత్రి వంగలపూడి అనితను అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా దుర్భాషలాడుతున్నారు. కాబట్టి ఇదన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు కూడా హెచ్చరించడం జరిగింది. ఇక సోషల్ దోషణలపై టాస్క్ ఫోర్స్. నిన్న పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి అంశాలపై ఆయన స్పందించడం జరిగింది. మొత్తం సోషల్ మీడియా దుర్వినియోగంపై అవ్వచ్చు, లేకపోతే వాక్ స్వేచ్ఛ, అలాగే మరోపక్క రాజ్యాంగం కల్పించినటువంటి ప్రతి పౌరుడు కల్పించినటువంటి వాక్ స్వేచ్ఛను దుర్వినియోగం చేయొద్దు. అలాగే సామాజిక భద్రతతోటి మనం బ్రతకాలి. ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుంది, వాక్ స్వాతంత్ర స్వేచ్ఛ ఉంటుంది, హక్కులు ఉంటాయి. వాటన్నింటినీ కూడా
పరిమితి దాటి ఎదుటి వ్యక్తి మీద ప్రభావం చూపేటటువంటి పరిస్థితి ఉండొద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ దాటి సోషల్ మీడియాలో ఇతర వ్యక్తులపై అవమానకరంగా పోస్టులు పెట్టడం ప్రశ్నించండి, కానీ దాని సమాధానం వచ్చే వరకు మీరు పోరాడండి. కానీ దాన్ని అవమానకరంగా లేకపోతే హేళనగా లేకపోతే కించపరిచే విధంగా ఎదుటి వ్యక్తి మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా మహిళలు అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా సరే ఎదుటి వ్యక్తిపై ఆరోగ్యకరమైన వాతావరణంలో మీరు ప్రశ్నలు అడగండి. ప్రభుత్వంపై కూడా మీరు ప్రశ్నలు సంధించండి, నా ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించండి, చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. లేకపోతే మీకు ఆన్సర్ దొరకకపోతే ఇంకా పోరాడండి. కానీ ఈ విధంగా అనవసరంగా పెట్టి ఏదో అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా కులాల్ని, మతాల్ని, మహిళల్ని వాటిలోకి లాగి వాళ్ళ యొక్క అవమానకరంగా, అగౌరవంగా ప్రవర్తిస్తే మాత్రం చర్యలు తప్పవు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ హెచ్చరించడం జరిగింది. ఇక ప్రకృతితో కలిసి ఎదుగుదాం, నగర వనాలు పట్టణాలకు గ్రీన్ లంగ్స్, 36 కోట్లతో 18 ఎకో పార్కులు, 1,50 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మాణం వర్చువల్గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం. ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త అంటూ మరో కథనాన్ని చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం ప్రకృతితోనే 18 ఎకో పార్కులు, 1,50 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మాణం వర్చువల్గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం. మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే ఈ మధ్య కాలంలో కొంచెం అంటే ఆయన అటవీ శాఖ మంత్రిగా ఆయన కూడా కీలకమైనటువంటి బాధ్యత నిర్వర్తిస్తున్న నేతలు అటవీ వనాలను పెంచాలా, మరోపక్క ఎక్కువ గ్రీన్ పార్కులను పెంచాలా, పర్యావరణాన్ని పరిరక్షించాలా, మరోపక్క అంటే ఆయన ఈ మధ్య కాలంలో కూడా మనం చూడవచ్చు కుంకి ఏనుగులను తీసుకురావటం, అలాగే మహారాష్ట్ర ప్రభుత్వంతో అంటే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి కుంకి ఏనుగులను తీసుకొచ్చి అక్కడ చిత్తూరు అలాగే అనంతపురం జిల్లాల్లో అయితే మాత్రం ఏనుగుల బీభత్సాన్ని అరికట్టడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం అవ్వచ్చు. మరొక అక్కడ ఉంది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం, అయినా సఖ్యతతోటి అక్కడ కుంకి ఏనుగులను తీసుకొచ్చి ప్రభుత్వంతో మాట్లాడి అప్పుడు సీఎం సిద్ధరామయ్య ఉన్నారు, వారితో మాట్లాడి ఆ యొక్క ప్రాజెక్ట్ అయితే విజయవంతం చేశారు. మరోపక్క ఈ మధ్య కాలంలో మన మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో కూడా మాట్లాడి 2 పులుల్ని, ఆడపులుల్ని కూడా ఇవ్వాలి అని చెప్పేసి పులుల సంతానోత్పత్తి పెంచే విధంగా దానికి కూడా కార్యాచరణ చేశారు. మరోపక్క ఆక్సిజన్ పీల్చడంలో ఆరోగ్యకరమైనటువంటి గాలిని పీల్చాలి, మన భావి భారత పౌరులకి మనం ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఇవ్వాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మొత్తానికి ఒక గ్రీన్ ఎనర్జీని మొత్తానికి శ్రీకారం చుట్టాలి, కాలుష్యం లేని అటువంటి వాతావరణాన్ని మనం సృష్టించాలా భావి భారత పౌరులకు అని చెప్పేసి ఆయనలో ఉన్నటువంటి కొన్ని భావజాలాన్ని అయితే మాత్రం తన శాఖ ద్వారా తన శాఖలో ఉన్నటువంటి అధికారులను కూడా కొంచెం సమాయత్తం చేస్తున్నారు. ముఖ్యంగా చెట్ల పెంపకం అలాగే గ్రీన్ ఎనర్జీని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆయన కొంచెం శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా అటవీ శాఖ మంత్రిగా మరియు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆ శాఖపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి అటవీ వనాలను అలాగే ఎకో పార్కుల్ని, మరోపక్క వన్యజీవుల్ని ముఖ్యంగా వన్యప్రాణులను కాపాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వాటిపై కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం దృష్టి సారించగా ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త. జూన్ వరకు సిఎఫ్ఎంఎస్ ద్వారానే జీతాలు 3,140 ఉద్యోగులకు ఊరట. జూలై నుంచి నిధి రోల్ తప్పనిసరి. కార్వాన్లో ప్రయాణిస్తూ బోర్డు మీటింగ్ అంటూ మరో కథనాన్ని అయితే మాత్రం చూడొచ్చు. టూరిజం ప్రమోషన్ కోసం ఏపీటీడీసీ వినూత్న ప్రయోగం. విజయవాడ నుంచి సూర్యలంక వరకు 2 వాహనాల్లో ప్రయాణిస్తూ ఒక కథనాన్ని అయితే మాత్రం చూడవచ్చు. ఇంతకుముందు స్నాతకోత్సవంలో పాల్గొన్నటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పట్టాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము చిత్రంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రులు పయ్యావల, లోకేశం డిగ్రీ చదువుతో ముగిసిపోకూడదు అంటూ ఇక్కడ నిన్న వక్తలు అయితే మాత్రం అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి డిగ్రీతో అయితే మాత్రం చదువు ముగిసిపోకూడదు కాబట్టి దానితో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి, కొత్త జ్ఞానాన్ని సంపాదించి ధైర్యం పెంచుకొని నిరంతరం మారాలనే తపన ఎంతో బలాన్నిస్తుంది. సామాజిక సేవ చేయాలన్న బాధ్యత మీపై ఉంది. కేంద్రీయ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం డిగ్రీతోటే మీ యొక్క స్టడీ అయిపోయిందే, లేకపోతే ఉద్యోగం కోసం వెతుకులాట అయితే చూడవచ్చు. కొత్త ఆలోచనలు, కొత్త సృజనాత్మక శక్తి కనుక మీరు పదును పెడితే మాత్రం ఇంకా ఎక్కువగా రాణించే అవకాశాలు ఉన్నాయి. అంటే చదువు అనేది ఒక అనంతం, ఎంతవరకైనా చదవచ్చు, ఎన్ని డిగ్రీలైనా చేయొచ్చు. కానీ వాటిలో కనుక మీరు ప్రతిభ కనపరిచి మీ యొక్క ఔన్నత్యాన్ని, మీ యొక్క సృజనాత్మక శక్తిని కనుక తీసుకొచ్చే దేశం అయితే మాత్రం మీరు ఆ సంపద అంటే భావి భారత పౌరులే వాళ్ళ యొక్క ఎవరైతే ఉన్నత విద్యనో చదివి వారి యొక్క జ్ఞానాన్ని దేశానికి అందిస్తారో వాళ్ళే భారతదేశ సంపద అని చెప్పేసి ద్రౌపది ముర్ము అయితే మాత్రం వ్యాఖ్యానించడం జరిగింది.
ఇక మరో అంశం చూడొచ్చు, తగ్గిన వాణిజ్య గ్యాస్ ధర 19 కిలోల సిలిండర్పై ₹183.50 తగ్గింపు. ఢిల్లీలో 2,930కి తగ్గిన ధర, విజయవాడలో 3,128, హైదరాబాద్లో 3,191. ఏవియేషన్ ఇంధన లీటర్పై ₹5 కట్టు. త్వరలో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గుముఖం. ఇది ఒక శుభ పరిణామం. మరోపక్క పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, శాంతి చర్చల నేపథ్యంలో ఇది తగ్గినట్టు మనం ఆలోచించవచ్చు. దీనికైతే మాత్రం ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయట్టు మనం చూడవచ్చు. ఇక జూన్లో జీఎస్టీ వసూళ్లు దూకుడు, గత ఏడాదితో పోలిస్తే 21%. ఇక మొత్తం వసూళ్లు 3,144 కోట్లు అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్పై మేటాకు కేంద్రం నోటీసులు. ప్రభుత్వం భద్రతా సంస్థలతో సంప్రదింపులు పూర్తయ్యే వరకు అమలు చేయొద్దని హెచ్చరిక. దానిపై 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం. యూజర్ నేమ్తో సైబర్ నేరాల ముప్పు, అప్రమత్తమైన సర్కారు అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. ఇది మొత్తానికి అయితే మాత్రం సాంకేతిక పరిజ్ఞానం వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్పై అయితే మాత్రం మేటాకు కేంద్రం అయితే నోటీసులు జారీ చేసిన అంశాన్ని మనం చూడవచ్చు. ఇక మరో కథనం చూడవచ్చు, విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర, ఒక్కో ఎమ్మెల్యేకు 35 కోట్లు ఆఫర్. టీవీకే ఎమ్మెల్యేతో యూట్యూబర్ బేరసారాలు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 5గురి అరెస్టు. నిందితులు డీఎంకే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ అనుచరులు. 3కి 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ. మరో 2ని రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నటువంటి పోలీసులు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనం చూడాలా. మొత్తానికైతే మాత్రం విజయ్ ప్రభుత్వం టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేటటువంటి కుట్ర అయితే మాత్రం జరుగుతున్నట్లు. దానికి సంబంధించి ఒక్కో ఎమ్మెల్యేకి 35 కోట్లు ఇచ్చినట్లు బేరసారాలు, ఒక యూట్యూబర్ బేరసారాలు చేసినట్లు తెలుస్తుంది. మరోపక్క డీఎంకే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ అనుచరులు ఇందులో ప్రధాన పాత్ర పోషించినట్లుగా మనం తెలుస్తుంది. దానిపై ఇంకా మరి ప్రభుత్వం ఆదేశాలకు జారీ చేసినట్టు నేపథ్యంలో కొంతమంది 5గురిని అరెస్ట్ చేశారు. దానిపై నిజాలు నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. గంగా కావేరీ రూట్ మారుతోందా? ఇందులో భాగంగా మహానది గోదావరి నదుల అనుసంధానం. మహానది నుంచి బహుదా వరకు, అక్కడి నుంచి పోలవరం దాకా ఉత్తరాంధ్రలోని నీటి వనరులన్నింటిలో ప్రవాహం. ఆ తర్వాత పోలవరం నుంచి నల్లమల్ల సాగర్ మీదుగా కావేరీకి తరలింపు. ఎన్డబ్ల్యూటీ డిజైన్కు జలవనరుల శాఖ ప్రత్యామ్నాయం. అనుసంధానికి 1,00,000 కోట్లు ఖర్చు చేసింది కేంద్ర సంసిద్ధత అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తానికి నదుల అనుసంధానికి అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం ఎక్కువగా శ్రీకారం చుడుతుంది. మొత్తానికి అన్నీ అంటే కృష్ణా గోదావరి నదుల అనుసంధానం చేసి అంటే ఎక్కడా కూడా అంటే సముద్రం పాలవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో చెప్తున్నారు. మరోపక్క ఇది ఇప్పటిది కాదు, అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి అప్పుడు ప్రభుత్వాల నుంచి కూడా నదుల అనుసంధానం చేయాలని చెప్పేసి అప్పటి నుంచి కూడా ఒక నిర్ణయం తీసుకుని దాన్ని నరేంద్ర మోదీ కూడా కొనసాగిస్తున్నారు. నదిలో ఎక్కడా కూడా నీటి వృధా పోకుండా దాన్ని సద్వినియోగంగా సాధ్యమైనంత వరకు వడిసి పట్టుకొని ప్రతి వర్షపు నీరు చొక్కవచ్చు, లేకపోతే కిందకి వృధాగా పోయేటటువంటి నీరుని మనం ఉపయోగించుకోవాలని చెప్పేసి అప్పటి ప్రభుత్వం, అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అప్పటి నుంచి కూడా మనం నినాదం అయితే కొనసాగుతుంది. అప్పుడు వాజ్పేయి హయాము, ఎల్కే అద్వానీ ఉప ప్రధానిగా ఉన్నప్పటి నుంచి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు. సీఎం చంద్రబాబు నాయుడు వాటన్నిటిని కూడా నదుల అనుసంధానం చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా చూస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్, గంగా కావేరీ నదుల అనుసంధాన మార్గం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగా ఒడిశాలోని మహానది నుంచి ఆంధ్రప్రదేశ్లోని గోదావరి వరకు అనుసంధానం జరపాలని ఆంధ్ర ప్రభుత్వం యోచిస్తుంది. మహానది నుంచి ఆ రాష్ట్రంలోనే బహుదా నది వరకు, అక్కడ నుంచి పోలవరం రిజర్వాయర్ వరకు అనుసంధానం చేయాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ తాజాగా ప్రతిపాదించింది. మహానది గోదావరి నది అనుసంధానంపై కేంద్ర జలాభివృద్ధి సంస్థ ఎన్డీడబ్ల్యూఏ రూపొందించిన డిజైన్లతో ఒడిశా ఆంధ్ర రాష్ట్రాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని 179 టీఎంసీల నీటిని కొండలు కోనల నుంచి తరలించేటటువంటి ప్రయత్నాలు మాత్రం చేసే అవకాశం ఉంది. దాని మరి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది అనేది మనం చూడాలి. ఇక ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్న దీని గురించి, ఇంజనీరింగ్లో అబ్బాయిల హవా, టాప్ 10లో 9 ర్యాంకులు సొంతం. గుంటూరు విద్యార్థి మణిదీప్ ఫస్ట్. ఇక జొన్నల మణిదీప్ రెడ్డి ఇంజనీరింగ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. జస్వంత్ నాయుడు అగ్రి ఫార్మసీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి అంశాలని బ్యానర్ ఐటమ్గా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక చివరిగా వెలుగు దినపత్రిక విషయానికి వస్తే మాత్రం వెలుగు దినపత్రికలో అన్నీ కూడా బ్యానర్ ఐటమ్, విజయ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర, 35 కోట్లు ఇచ్చి 15 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాకు ప్లాన్. టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజా ఫిర్యాదుతో దర్యాప్తు, 4గురిపై కేసు నమోదు, 3 అరెస్టు. డీఎంకే నేత సెంథిల్ బాలాజీ లింక్పై ఎంక్వైరీ ఖండించిన డీఎంకే, ఆధారాలు చూపాలని సవాలు. తమిళనాడు రాజకీయాలు ఇంతకుముందు కూడా మనం చర్చించుకున్నాం. ఒక యూట్యూబర్ దీనిలో కీలక పాత్ర పోషించారని చెప్పేసి అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక మరో బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం, ఉస్మానియాలో 36 గంటల సర్జరీ,
ఒకే వ్యక్తికి 5 అవయవాల మార్పిడి అంటూ కథనాన్ని అయితే మనం చూడొచ్చు. నిన్న డాక్టర్స్ డే సందర్భంగా అయితే మాత్రం ఇదొక అరుదైన రికార్డుగా మనం చూడొచ్చు. దీన్ని కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఒకేసారి జీర్ణాశయం, క్లోమం, చిన్న పేగులు అలాగే అంతరమూలం ట్రాన్స్ప్లాంట్ చేసిన డాక్టర్లు. సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజనీర్కు పునర్జన్మ. దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి సర్జరీ ఇదే తొలిసారి. కార్పొరేట్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగినా తగ్గని ట్యూమర్లు, అవయవాల మార్పిడితో సమస్యకు చెక్ పెట్టిన సర్కారు డాక్టర్ల టీంకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర అభినందనలు అంటూ కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. నిన్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో జరిగినటువంటి సర్జరీ దేశ చరిత్రలోనే ఒక మొట్టమొదటిసారిగా అయితే మాత్రం చేస్తూ దాదాపు 36 గంటలు శ్రమపడి ఆ యువకుడికైతే మాత్రం బతికించడం జరిగింది. 36 సంవత్సరాల ఒక ఇంజనీర్ 30 సంవత్సరాల ఒక ఇంజనీరింగ్కి అయితే మాత్రం ఒక అరుదైన శస్త్రచికిత్స చేసి దాదాపు 36 గంటల పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డాక్టర్లు దేశ వైద్య చరిత్రలోనే అరుదైన రికార్డు నెలకొల్పారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఒక పేషెంట్కు ఏకకాలంలో 5 అవయవాల మార్పిడి మల్టీవీ సెరల్ ట్రాన్స్ప్లాంటేషన్ని బుధవారం విజయవంతంగా పూర్తి చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 30 ఏండ్ల యువ ఇంజనీర్కు 36 గంటల పాటు నిరంతరాయంగా సర్జరీ నిర్మించి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. సిరిసిల్ల జిల్లాకు చెందిన సదరు యువకుడు ఫ్యామిలియల్ అడెనోమాటస్ పోలిపోసిస్ FAC అనే అరుదైన జన్యువ్యాధితో పాటు పెద్ద పేగు క్యాన్సర్తో బాధపడుతున్నారు. అన్నింటినీ తొలగించి కొత్త అవయవాలని మాత్రం ఆపరేషన్ చేశారు. ఇది దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి. ఒక డాక్టర్స్ డే సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం అయితే మాత్రం విజయవంతమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా వాళ్ళకి అభినందనలు అయితే మాత్రం తెలపడం జరిగింది. భూభారతిలోనూ ధరణి అక్రమార్కు ఫోరెన్సిక్ ఆడిటీలో వెలుగులోకి నిగ్గు తేల్చేందుకు ఉన్నతాధికారులు ఇక ప్రభుత్వ భూములు ప్రైవేటు పరం చేసే కుట్ర జరిగినట్లు అనుమానాలు. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని మంత్రి పొంగులేటి ఆదేశాలు. రెవెన్యూ శాఖలో కలకలం. భూభారతిలోనూ ధరణి అక్రమాలు జరిగినట్టు ఇప్పుడు ధరణిలో అక్రమాలు జరిగినాయని చెప్పేసి భూభారతం తీసుకొచ్చారు. దీనిలో కూడా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి దానికైతే మాత్రం రెవెన్యూ శాఖ మంత్రి అయితే మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే మాత్రం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక స్కీములకు ఏఐ అనర్హుల ఏరివేతకు డీబీటీకి టెక్నాలజీ వాడాలని సీఎం ఆదేశాలు. రాబడి పెంపు పర్యవేక్షణకు చేజింగ్ సెల్. ఆదాయం పెరగాలంటే లీకేజీలు అడ్డుకోవాలి. హెచ్ఎండిఏ టీజీఐఐసీలు టార్గెట్ రీచ్ కావాల్సిందే. కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, మైనింగ్ శాఖలపై నిఘా పెట్టండి. ఊహలు కాదు, బడ్జెట్కు తగ్గట్టు ప్లాన్లు ఉండాలి. అధికారుల నిరీక్షకం వేడాలని మొత్తానికి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఉన్నతాధికారులను ఆదేశించినటువంటి అంశాలను చూడవచ్చు. మొత్తానికి అన్ని స్కీములు కూడా ఏఐ టెక్నాలజీ వాడాలి. ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళని ఏరివేసే కార్యక్రమాన్ని చేయాలా. మొత్తానికి లీకేజీలు అయితే మాత్రం కొంచెం అడ్డుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన అంశాలను అయితే మాత్రం మనం బ్యాన్ రైటింగ్ చూడవచ్చు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం మేమే, బెంగాల్ కంటే తెలంగాణలో ఎక్కువ రాజకీయం చేస్తాం. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల పర్యటన తర్వాత అయితే మాత్రం కొంత బీజేపీ అలాగే అటు కాంగ్రెస్ల మధ్య అయితే మాత్రం ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. ఓ పక్క బీజేపీకి ఆ ఛాన్సే లేదని చెప్పేసి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. మొత్తానికి ఆయన పర్యటన అయితే అట్టర్ ఫ్లాపు. దాదాపు 2000 మంది కూడా నితిన్ నబీన్ సభకు రాలేచలేకపోయారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రావడంతో కాంగ్రెస్లో ఒక అంతర్మదనం మొదలైంది, అలజడి మొదలైంది అని చెప్పేసి ఇటు బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు. మొత్తానికి అయితే మాత్రం కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం మేమే బీజేపీ అని చెప్పేసి, మరోపక్క బెంగాల్లో అనుసరించిన విధానం కంటే ఎక్కువగా ఇక్కడ అనుసరిస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ 2 పార్టీల మధ్య అయితే మాత్రం మాటల యుద్ధం తారాస్థాయికి చేరినట్లుగా మనకు తెలుస్తోంది. ఇక ఉపాధి హామీ వేతనాల పెంపు ఇంతకుముందు కూడా మనం చెప్పుకుని దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త చట్టం. తెలంగాణలో రోజువారీ కూలీ 308 పెంపు. గరిష్టంగా సిక్కింలో 450, యూపీ బెంగాల్లో 300, 11 రాష్ట్రాల్లో 15% పెంపు. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం. నేడు వీబీజీ రామ్జీ పథకం అయితే మాత్రం అమలవుతుంది. ఇక జీఎస్టీ కలెక్షన్లపై పైకి. కమర్షియల్ ఎల్పీజీ ధరలో డౌన్. 183 రూపాయలు తగ్గిన 18 కేజీల సిలిండర్ ధర అంటూ ఒక కథనాన్ని అయితే చూడొచ్చు. ఆర్టీసీ కార్మికులకు పెరిగిన జీతాలు. 11% ఫిట్మెంట్తో ఉద్యోగుల ఖాతాల్లో జమ. కనీసం 5,000 నుంచి 35,000 వరకు అదనంగా పెంపు. సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి సిబ్బంది అయితే మాత్రం కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ అంశాన్ని కూడా మనం చూడవచ్చు. మొత్తానికి ఇవి
వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే మాత్రం మావిగాన్ అంశం మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలపై అయితే మాత్రం తీవ్ర చర్చ. మరోపక్క హీరో మోటార్స్ సంస్థ ఒక అభివృద్ధి కార్యక్రమాలు సీఎం పాల్గొన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ సీఎం పాల్గొన్నారు. మరోపక్క ఈ విపరీతంగా ఈ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ వాక్ స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నటువంటి కొంతమందిపై అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను కూడా మనం నిన్న హైలైట్గా చూడవచ్చు. మరోపక్క ఈరోజు అయితే మాత్రం ఉపాధి హామీ పథకం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి దాని పేరు మార్చి ఈరోజైతే మాత్రం కొత్తగా కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం పెంచింది. కొన్ని రాష్ట్రాల్లో అయితే మాత్రం అవి గరిష్టంగా ఉన్నాయి. ఏపీలో అయితే మాత్రం ₹5, తెలంగాణలో అయితే ₹1 ఉంది. మరోపక్క తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైతే ఏఐని అన్ని స్కీములకు కూడా ఏఐని ఉపయోగించి ఎక్కడైతే అనర్హులు ఉంటారో వాళ్ళందరూ తొలగించే విధంగా అర్హులైన వారికే పథకాలు అందించేవిగా టెక్నాలజీ ఉపయోగించాలి. మరోపక్క ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా అధికారులు పనిచేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. మరోపక్క గతంలో మన ధరణిలో చోటు చేసుకున్నటువంటి ఏవైతే లోపాలను ఇప్పుడు భూభారత్లో కూడా వెలుగులు వచ్చిన నేపథ్యంలో వాటిపై ఎంక్వైరీ చేయాలని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించినటువంటి అంశాలు. మరోపక్క అంటే కొత్తగా ఏవైతే అంటే స్కీములు కాదు ఏవైతే వచ్చినా వాటన్నిటికి కూడా ఏఐ టెక్నాలజీతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించినటువంటి అంశాలు అయితే మాత్రం హైలైట్గా మనం చూడవచ్చు. మరోపక్క జాతీయ అధ్యక్షుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మాత్రం 3 రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య కాంగ్రెస్ అలాగే బీజేపీల మధ్య హాట్ టాపిక్ నడుస్తుంది మాటల యుద్ధం. ఈ నేపథ్యంలో ఈ అంశాలను కూడా కొన్ని దినపత్రికలు అయితే హైలైట్గా ప్రచురించడం. ఇవి దినపత్రికలో ప్రచురితమైన ప్రధాన అంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.